అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించాను. దేవుని బిడ్డ, రాజుగారి తల మీద ఉండవలసిన కిరీటం రాణి తల మీద రాజు పెట్టాడంటే మీరు అర్థం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, సామెతలు 12:4లో, యోగ్యురాలైన స్త్రీ తన యొక్క పెనిమిటి కిరీటం అని. ఒక స్త్రీ యొక్క జీవితం పెనిమిటి యొక్క ప్రతి మాట విన్నప్పుడు కిరీటంగా వారు మారుతారు. తమిళనాడులో తిరువలారు అనేటటువంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క భార్య ప్రతిదీ ఆయన చెప్పింది చేసేదంట. ఒకరోజు నుయ్యిలో నీళ్లు చేతుకుంటున్నప్పుడు సగం బకెట్ పై వరకు వచ్చింది బిందె. ఆ కాలంలో భర్త పిలవగానే ఆ బిందె అక్కడే వదిలేసాం, పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్తకు అన్ని కార్యాలు చేసి మళ్ళీ నుయ్యి దగ్గరికి పరిగెత్తుకొచ్చిందంట. ఆ బిందె నుయ్యిలో పడి ఉంటుందేమోనని. ఎక్కడైతే వదిలేసి వచ్చిందో ఆ బిందె సగం వరకు ఆ నుయ్యిలో అక్కడే నిలబడి ఉందంట. అందరూ ఆశ్చర్యపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రపంచంలో ఉన్న వారికి అలా జరుగుతుంటే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నీకెంత గొప్ప దయనివ్వగలడు. ఎస్తేరును ఆశీర్వదించిన దేవుడు నీ తల మీద కూడా అదే కిరీటాన్ని ఉంచి నిన్ను ఆశీర్వదించగలడని 21వ కీర్తన 3, నిత్యము ఆయన మనల్ని ఎదుర్కొన్నప్పుడు ఆయన అపరంజి లాంటి కిరీటాన్ని మన తల మీద ధరింప చేయగలిగిన దేవుడు. ఆ దేవుడు నీకు దయను అనుగ్రహించునుగాక. ఎస్తేరు పొందినట్లుగా దయను పొందుతావు. ఎస్తేరు ఆ రాజ్యానికి 127 రాజ్యాలకు రాణిగా మారింది. 400 మందిలో దయ పొంది ఎన్నుకొనబడింది. 400 మంది కన్యలే సౌందర్యవంతులే. వారందరినీ మించి గొప్ప దయాదాక్షిణ్యం రాజునందు పొందగలిగింది. ఆ కాలాల్లో యూదులందరినీ చంపాలని హామాన్ అనే వ్యక్తి ద్వారా ఒక ప్రణాళిక వేయబడ్డప్పుడు మొర్దెకాయి అనేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఎస్తేరును పెంచుకున్నాడో ఆ మేనమామ ఎస్తేరు దగ్గరికి వచ్చి ఆ యూదులను నువ్వు రక్షించగలవని ఆ స్త్రీతో ఏ విధంగా చెప్పాడు. ఎస్తేరు 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదామా. నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా ఉన్నాడలా యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశింతురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమన్ను. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క కుమార్తె ఎస్తేరును ఒక రాణిగా దేవుడు చేసింది. యూదులందరినీ ఆ కాలంలో హతము చేయబడకుండా చంపబడకుండా రక్షించుడు కొరకాయని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అదేవిధంగా ఎస్తేరు రాజుగారితో మాట్లాడి వారందరినీ రక్షించగలిగిందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ రాజుగారి ముందు ఎస్తేరు వెళ్ళి నిలబడింది. ఆ రాజుగారితో విన్నపం చేసుకుందని ఎస్తేరు 5వ అధ్యాయం 1 నుండి 5లో రాయబడి ఉంది. అది మాత్రమే కాదు, ఎస్తేరు 7వ అధ్యాయం 1 నుండి 7 ప్రకారం హామాన్ అనే ఒక దుర్మార్గుడు, అమలికేల వంశానికి సంబంధపడ్డవాడు, ఇజ్రాయెల్ని చంపాలని చూసే కాలంలో ఆ ప్రణాళికను కూడా ఆ రాజుగారికి వివరించింది. అది మాత్రమే కాదు, ఆ హామాను తను వేసిన ఊరిలో తనే చనిపోయినప్పుడు హామాను యొక్క గృహం ఎస్తేరుకి ఇవ్వబడిందని 8వ అధ్యాయం ఎస్తేరు 1-2లో రాయబడి ఉంది. అదేవిధంగా ఈ యూదులు చంపబడకూడదని ఎస్తేరు యొక్క సహాయం వలన రాజుగారు తిరిగి ఆ ముద్రనేసి వారందరినీ కాపాడాడని ఎస్తేరు పుస్తకం 8వ అధ్యాయం 3 నుండి 6 ప్రకారం రాయబడి ఉంది. పూరిం అనేటటువంటి పండుగ యూదులు విడిపించబడి వారు చంపబడకుండా హతులవ్వకుండా ఉన్నందుకు సాదృశ్యంగా ఎస్తేరు వల్ల పూరిం పండుగ జరపబడిందని ఈరోజు కూడా జరుపుకుంటున్నారని ఎస్తేరు పుస్తకం 9వ అధ్యాయం 29-32లో రాయబడి ఉంది. చూడండి ప్రియమైన వారలారా, ఒక అనాథ పిల్ల ఎందుకు పనికిరాదని అందరూ అనుకున్నారు. కానీ ఆ స్త్రీని రాణిగా చేసి యూదుల్ని కొన్ని లక్షలాది మంది యూదుల్ని కాపాడగలిగింది. నిన్ను రక్షించిన యేసు నీ ద్వారా కొన్ని లక్షలాది మందిని ఆశీర్వదించును గాక. నా ద్వారా ఇప్పటి వరకు 1,39,00,000 మందిని దేవుడు సువార్త ద్వారా ఆశీర్వదించి అనేక మందిని స్వస్థపరిచి గొప్ప మేలైన కార్యాలు చేశారు.
అదే దేవుడు నీకు నీ కుటుంబానికి గొప్ప కార్యాన్ని అనుగ్రహించును గాక. ఎస్తేరు యందు స్వప్నం దేవునికి ఉన్నది, నీ అందు దేవునికి స్వప్నం ఉంది. ఎవరు లేరని బాధపడవద్దు. నాతో కలిసి ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని దేవుడు దయతో నింపి ఆశీర్వదించును గాక. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభునామములో ఎవరైతే నాతో కలిసి ప్రార్థన చేస్తున్నారో వారందరినీ దీవించమని అడుగుతున్నాం. ఎస్తేరు వలె వారందరి కుటుంబాలకు దయనివ్వండి, దయాదాక్షిణ్యాన్ని అనుగ్రహించండి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుని యొక్క జన్మగా ఉన్నటువంటి ఈ కుటుంబాలు సంహరించబడకుండా ప్రతి కుటుంబాన్ని కాపాడండి. అత్యున్నతమైన స్థితికి వీరిని ఎస్తేరు వలె లేవనెత్తండి. పేదవారిని మంటి నుండి, పెంట కుప్ప నుండి లేవనెత్తి రాజులతోనూ ప్రధానులతోనూ కూర్చొనబెట్టే దేవా, 113వ కీర్తన 7 ప్రకారం గొప్ప కార్యాన్ని దేవా ఈ ప్రార్థన నాతో కలిసి చేసే ప్రతి కుటుంబాన్ని దీవించమని, గొప్ప కార్యాన్ని చేయమని, వీరి తరాలను ఆశీర్వదించమని, వీరి తరాలు ఎవరో అనాథలుగా లేకుండా వారందరిని ఆశీర్వదించి రాజుల దయ, మనుషుల దయతో వీరందరూ వర్ధలు సహాయం చేయమని, ప్రతి అవశ్యతను తీర్చమని, ప్రతి కార్యాన్ని మేలుగా చేయమని క్రీస్తు యేసు నామములో దీవిస్తున్నాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఆమేన్. 3 years నుంచి ఆస్మా ఫీల్ ఉందండి. ఓకే. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా గాలి పీల్చుకోలేకపోయాను. ఓకే. ఐ యామ్ ఏబుల్ టు టేక్ ఫ్రెష్ బ్రెత్ నౌ యు ఆర్ ఏబుల్ టు టేక్ ద బ్రెత్. తెలుగులో చెప్పు. ఇప్పుడు చక్కగా గాలి పీల్చుకోగలరు. హిందీలో చెప్పు. వచ్చే శ్వాస లేసక్తారు. హల్లెలూయా. చూడండి, భాష రాని వాళ్ళకి భాష మాట్లాడిస్తున్నాం యేసు నామములో. హల్లెలూయా. నువ్వు అనేక భాషలు మాట్లాడతావు. దేవుని సేవ చేయి. కానీ కాసేపు ఇక్కడికి వచ్చినప్పుడు హార్ట్ పెయిన్ బాగా వచ్చింది. హార్ట్ పెయిన్ మా దగ్గర లేదు, కానీ ఇక్కడ దగ్గరలో కూర్చున్నా హార్ట్ పెయిన్ అసలు కాదు తెచ్చుకోండి. కానీ ఎలా ప్రార్థన చేస్తున్నారు అది వేరే కూర్చున్నాను తగ్గిపోయింది. అదే కోర్టుపల్లి అండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ అని చెప్పి డాక్టర్ మళ్ళీ నువ్వు కిడ్నీ స్టోన్స్ కాదు, నీకు కిడ్నీ కూడా పాడైపోయింది, హైదరాబాద్ వెళ్ళాలని చెప్పారండి. నాకు నమ్మకమైన మనుషులతో పేద ఇంటిగా చేయించండి. ఆపరేషన్ తీసుకోలేదు, నమ్మకం అంటే పెట్టంటే అలాగే నాకు వీలుగా ఆపరేషన్ తీసుకోలేక తెలిసి పెద్ద ఇప్పుడు అసలు హైదరాబాద్ కి లేదండి. కిడ్నీ బాగుంది, మాత్రం కూడా వాడలేదండి. చదవడి చేశాను, రాజ్యమని తిరిగి వచ్చిన ఏ దేవుడు సేమ్ చేయలే, ఏ బాబు సేమ్ చేయలే. నాకు ఇప్పుడు నెల రోజులు తండ్రి చేస్తాను, ఇప్పుడు వేసేయంటే కోపం వచ్చేది, వేసేయంటే బాగా తిట్టేది, వేసేయంటే నాకు బాగా చాలా కోపం వచ్చేది. ఇప్పుడు నెల కింద పోయినా వేసేయంత నాకు మంచిగా ఆరోగ్యం శక్తి బలించాడు. వేసే నామలో నాకు బతికించాడు. రెంట్లకు రూపాయలు అయినాయి. హైదరాబాద్ దాకా పోయినా, ఖమ్మం దాకా పోయినా, ఇసుక తీపించిన, స్కాండింగ్ తీపించిన, నోట్లో కరెంట్ బుక్ అప్పుడు వేసి ఏమన్నా కరెంట్ పైన కరెంట్ కూడా పోసి చక్క చేసిర్రు. ఏ జబ్బు లేదని చెప్పిర్రు. ఏసయ్యా నాకున్న మధ్య బయట సాగు చేసాడు, బాగు చేశాడు. అందరూ తప్పలు కొట్టండి. సంవత్సరాల నుంచి ముక్కులో కండరం పెరిగి శ్వాస ఆడకుండా ఉండేది. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని అడిగినాను. దేవుని దాని శక్తి చేత నింపి బాగు చేస్తున్నాను. ముక్కు కండరం పెరిగింది, కండరం పెరిగి శ్వాస ఆడేది కాదు. ఇప్పుడు నోరు మూసుకోండి, ఇప్పుడు గాలి పేలవండి. పిలుస్తున్నారు. ఇప్పుడు ఎంతకాలం గట్ట కంఠం ఉండేది ముక్కులో? అందరూ చప్పలు కొట్టండి. గొప్ప అద్భుతం అండి. ముక్కులో 6 ఏళ్ల నుంచి కండరం పెరిగిన కండరం ఈ రోజు రాత్రి కరిగిపోవడం మాత్రమే కాదు, ఈ బిడ్డ ముక్కుతో తిరిగి గాలి పీల్చుకోగలిగింది. గొప్ప అద్భుతం. చప్పలు కొట్టి యేసు ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉందిరా కళ్ళు? ఇప్పుడు కళ్ళు అది క్లియర్ గా కనబడుతుంది. దేవుడు నాకు వచ్చి స్వస్థపరిచినట్టు ఇప్పుడే నాకు కనబడింది. 1 2 3 4 బాగా కనబడుతుంది. అందరూ చప్పలు కొట్టండి. చిన్న బిడ్డలు అబద్ధం చెప్పండి. హల్లెలూయా. థాంక్యూ గాడ్. నాకు
రొమ్ముల్లో నొప్పి ఉండేది, కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఈ రోజు కాళ్ళ నొప్పులు బాగా ఎంతకాలం గట్ట రొమ్ములో నొప్పి ఉండేది? ఇప్పుడు 6 నెలల నుంచి ఉంది. 6 నెలలు ఇప్పుడు బాగుపడింది, 2 బాగుపడ్డాయి. ఇవాళ కాళ్ళ నొప్పులు కూడా బాగుపడ్డాయి. మా ఇంట్లో కష్టం ఉండేది, ఒకే దేవా కష్టం అంతా తీరిపోవాలి తండ్రి. అమ్మగారి యొక్క రొమ్ముల నొప్పులే కాళ్ళ నొప్పులే బాగు చేశారు. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఐదేళ్ళ నుంచి కాళ్ళు నడవనిస్తలేదు. కాళ్ళు 5 నెలల నుంచి ఈ కాలు నడవదు, ఇప్పుడు నడుస్తుంది. అందరూ చప్పలు. ఏమైంది? పక్షవాయువా? పట్టుకుంది. అందరూ చప్పలు కొట్టండి. ఈ కాలు 5 ఏళ్ళగా నడవదంటండి. యేసు బాయి గారు నడిపించాడు. 5 ఏళ్ల తర్వాత నడవండి. ఇప్పుడు అందరూ చప్పలు కొట్టండి. ఆ చివరి వరకు నడు, చివరి వరకు నడు. కాలు పైకి లేపినాడు. అందరూ చప్పలు కొట్టండి. 5 ఏళ్ళగా నడవలేని కాళ్ళని యేసు ప్రభు నడిపారు. బాగా పైకి లేపండి, ఇట లేపండి పైకి. హల్లెలూయా. చప్పలు కొట్టండి. 5 ఏళ్ళగా నడవలేని కాళ్ళని యేసు ప్రభు బాగు చేశారు. ఎంతో బాధ. నన్ను కూడా నిద్రపోయినాడు ఆయన. పట్టుకోకుండా లెగవలేడు. అంత ముందు ఎవరో పట్టుకోకుండా నడవలేడు 5 ఏళ్లుగా. నిన్న రాత్రి యేసుప్రభు బాగు చేశారు. అవునా? మైక్ పెట్టి ఇక్కడ. మీకు సంతోషమా ఇప్పుడు? మీ అందరు మీరు నడవగలిగినందుకు? మీ పేరేంటి? ఏ ఊరు? రామ్నగర్ కాలనీ. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు బాగు చేసి చెప్పండి. అందరూ చప్పట్లు కొట్టండి. నేను చూశానండి నిన్న 5 ఏళ్ళుగా వీళ్ళ భార్య చేత్తో పట్టుకొని లేపాలంటే ఇద్దరు గొడవలు బట్టి తిట్టుకునేవారంట. నిన్న యేసు ప్రభు ఈ వ్యక్తిని నడిపించాడు మొదటిసారిగా 5 ఏళ్ల తర్వాత. ఈరోజు రాత్రి సాక్షి అవుతున్నారు. అందరూ చప్పట్లు కొట్టండి. ఇటువంటి పేదవారికి ఎక్కడ ఏ ఆసుపత్రుల్లోనూ డబ్బులు లక్షలు కడితే తప్ప కూడా స్వస్థపరచలేరు. యేసు ప్రభు ఉచితంగా వీరందరికీ మేలు చేస్తున్నారు. హల్లెలూయా. ఎంతకాలం అయింది నీ కనుసూపు పోయి? కనుసూపు పోయి 9 సంవత్సరాలు చిల్లరైంది. ఎలా పోయింది నీ కనుసూపు? క్రికెట్ బాల్ తగిలింది. బాల్ తగిలి కనుసూపు పోయింది. తర్వాత ఎక్కడ ఆసుపత్రికి వెళ్ళావా? హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వెళ్ళినాను. అక్కడికి వెళ్ళినా కూడా కన్ను రాలేదు. కన్ను రాలా? ఇక్కడ ప్రేయర్ చేస్తుండగా దేవుడు నన్ను ముట్టిండు. ఇక్కడ ఈ చెయ్యికి ఎవరి చెయ్యో తలిగినట్టు అయింది. అప్పటి నుండి నాకు కనుసూపు కనబడడం స్టార్ట్ అయింది. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆపరేషన్ చేసి కూడా క్రికెట్ బంతి వల్ల కన్ను చూపు పోయింది. యేసు బాగు చేశాడండి. చప్పట్లు కొట్టి దేవుడు బ్రతికున్న దేవుడని అందరూ దేవుడి నామాన్ని మహిమపరచండి. సువార్త దేవుని శక్తి అనే ఈ కార్యక్రమం చూడడం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు ప్రార్థించడానికి మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ మరియు మా అడ్రస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది.